తిరుపతి లడ్డు గురించి చర్చ జరుగుతున్న తరుణంలో సత్యం సుందరం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తిక్ గారికి యాంకర్ ఒక మీమ్ చూపించి లడ్డు కావాలనాయన అని అడుగుతుంది. అయితే కార్తిక్ గారు ప్రస్తుతం లడ్డు గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందేమో అనుకొని అది సెన్సిటివ్ టాపిక్, అది మనకు వద్దు అని అంటారు. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. కార్తిక్ వీడియో చూసిన ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో కార్తిక్ గారి మాటలను ఖండించారు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. పవన్ కళ్యాణ్ గారి మాటలకు స్పందించిన కార్తిక్ ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, మీ పైన ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. వినయపూర్వక భక్తుడిగా నేను మన సాంప్రదాయాలను పాటిస్తాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటుడి ప్రకాష్ రాజుపై కూడా ఫైర్ అయ్యారు. మొన్నటికి నేను ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసిన ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక వీడియో విడుదల చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి. నిజానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ పై స్పందించిన ప్రకాష్ రాజ్ గారు వ్యంగ్యంగా స్పందించారు. అందులో ఏముందంటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఈ సమస్య జరిగింది. అసలు ఏం జరిగిందో కనుక్కోండి, నేరస్తులను శిక్షించండి. అంతేగాని మీరు ఏదో నేషనల్ మీడియా ముందుకు తీసుకురావద్దు. మన దేశంలో చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూనే సెంట్రల్లో ఉన్న మీ మిత్రులందరికీ థ్యాంక్స్ అంటూ ఆయన బీజేపీని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైన స్పందించే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు.